విషయంలో వర్ధిల్చున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. అన్ని విషయాల్లో ఆల్ థింగ్స్ హీ మస్ట్ బి ప్రాస్పరస్ ఇన్ ఆల్ థింగ్స్, హెల్త్తో సహా అని అనుకున్నా, ప్రార్థన చేసుకున్నా, అట్లే ప్రయత్నం చేసిన. దేవుడు కనికరించినాడు. 21 కీర్తన 4 వచ్చిన కోరిక సిద్ధింపు చేసే ఆలోచనలన్నీ నెరవేర్చిన. ట్రూ. కనుక మనకు కూడా వచ్చే శ్రమలో, పోరాటాల్లో బెడిసిపోవద్దండి, డసిపోవద్దండి, దూరం అయిపోవద్దండి. దేవుని హృదయానుసారుడైన దావీదు గుహలో ఉన్నప్పుడు ఉన్న ప్రతికూల పరిస్థితిలో ఆధ్యాత్మికమైన సంగతులను గురించిన ప్రస్తావనలో ఇది ఇంటర్లూడ్గా మనకు కనిపిస్తుంది. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. ఆయన గుహలో ఉంటే పిల్లలు ఎందుకు వెళ్ళింటారు అక్కడికి? ఏదో అంతఃపురంలో ఉంటే పిల్లలు వెళ్ళింటారు, స్కూల్లో ఉంటే పిల్లలు వెళ్ళింటారు, కాలేజీలో ఉంటే పిల్లలు వెళ్ళింటారు. కానీ పైన రాసినారు కదా, వెర్రివాని వలె ప్రవర్తించి అతని తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. బహుశా ఆధ్యాత్మికంగా, భౌతికంగా అన్ని కోణాల్లో తనతో ఉన్నవారు కొంతమంది పిల్లలుగా పరిగణించబడుతున్నారేమో. యేసుప్రభు కూడా యోహాను సువార్త 21లో శిష్యులు రాత్రంతా చేపలు పట్టారు 7 మంది దాకా, మరి ఏమీ దొరకలేదు. సముద్ర తీరాన్ని వచ్చి ఆయన నిలబడినప్పుడు ఆ పిల్లలను శిష్యులను సంబోధించిన మాట కూడా ఇలాగే ఉంటుంది. పిల్లలారా, మీ యొద్ద భోజనమునకు ఏమైనా ఉన్నదా? వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళేం పిల్లలు కాదు, కానీ వారిని పిల్లలారా అని సంబోధించినారు. కనుక ఇక్కడ పిల్లలారా అనేది అది ఏజ్ని బట్టి క్రానలాజికల్గానే కాకుండా స్పిరిచువల్ కూడా తీసుకోవచ్చు. కనుక దావీదు ఇచ్చే పిలుపు ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతాను, నా మాట వినండి. నేర్చుకునే భూమి మీద చాలా ఉన్నాయి. లర్నింగ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇట్ హ్యాస్ నో ఎండ్. దానికి ఏం ముగింపు ఉండదు, నేర్చుకుంటూనే ఉండాలి. అంటే వయసును బట్టి, పరిస్థితులను బట్టి నేర్చుకునేవి మారుతాయి. మీ భాషలో చెప్పాలంటే అప్డేట్ అవుతుండాల. ప్రధానికి అప్డేట్ అనేది ఉంటుంది. అలాగే ఆత్మీయంగా కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేర్చుకోవాలంటే అర్థం ఏంటంటే రావు అని అర్థం. వచ్చేవాళ్ళు ఎందుకు ఏబిసిడీలు నేర్చుకోండి అని అంటే అర్థం ఏంటి? రావనే కదా. వచ్చింది ఎందుకు నేర్చుకోమంటాం? వచ్చిందాన్ని ఏమంటామంటే రివైజ్ చేసుకోండి అంటాం. రాందాన్ని ఏమంటాం? లర్న్. ఈత నేర్చుకోండి, కీబోర్డ్ నేర్చుకోండి, కంప్యూటర్ నేర్చుకోండి. రాదు కనుక నేర్చుకోవాలని. సైకిల్ నేర్చుకోండి, రాదు కనుక కార్ నేర్చుకోండి, రాదు కనుక నేర్చుకోండి. ఇక్కడ కూడా నేర్చుకునే మనం చాలా ఉన్నాయి. కీర్తనకారుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోండి. కీర్తనలో నేర్చుకోవాల్సిన ఒక 5 విషయాలు మనం చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 119వ కీర్తన, Psalm 119, 33. Psalm 119 verse 33. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. మొదట ఏం నేర్చుకోవాలా? లర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నేర్చుకో. దేవుని వైపు నుండి అయితే టీచ్ మీ దై వర్డ్, నీ వాక్యం నాకు నేర్పించు. కనుక నేర్చుకోవడము యేసు ప్రభు పాదాలు చెంత. అందుకే కొత్త నిబంధనలో మత్తయి 11:28-29 ఆయన నా యొద్ద నేర్చుకున్నాడు. లర్న్ ఆఫ్ మీ. ఆయనే మన మంచి బోధకుడు. ఆయనను పోలిన వారు ఎవరు లేరు. ఆయన వల్లే చెప్పేవారు ఎవరు లేరు. ఆయన వల్లే మాట్లాడేవారు, ఆయన వల్లే నేర్పించేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క స్పెషలిస్టులు ఉంటారు కదా, మీకు తెలుసు కదా. అలాగే దైవత్వానికి వచ్చేటప్పటికి ఆయన మాత్రమే మనకు బోధించగలడు. కనుక మొదటిది ఆయన వాక్యం నేర్చుకుందంటే, వాక్యం రాదా? రావచ్చు.
119వ కీర్తన కూడా కంటతా రావచ్చు, కీర్తనలన్నీ కూడా కంటతా రావచ్చు, బైబిల్ అంతా కూడా కంటతా రావచ్చు. కానీ అది కార్యసిద్ధి కలిగించకపోతే ఏం ఉపయోగం ఉండదు. మనకు తీరు తెలుసు, ఈత కొట్టే తీరు తెలుసు, కాళ్ళ కదిలించాలా చేతులు కదిలించాలా అని తీరు తెలిసి ఏం లాభం ఉంది? నీళ్ళు వేసిన వెంటనే రాదు, ఏమవుతాం డాష్. కారు కూడా తీరి తెలుసు, క్లచ్ పట్టుకోవాలా, యాక్సిలేటర్ రైజ్ చేయాలా, బ్రేక్ మీద కాలు పెట్టాలా, స్టీరింగ్ దాకా చేతులు పట్టుకోవాలి, తీరి తెలుసు. ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి ప్రాక్టీస్ డిఫరెంట్. కనుక దేవుని వాక్యం తెలుసు, అదేంటి థియరీ. వాడు ప్రాక్టికల్స్కి వచ్చేటప్పటికి అది అన్వయించుకోవాలి కదా. అందుకే ప్రకటన 1:3 ఉంది, 3 రకాలైన వాళ్ళు ధన్యులు. మొదట చదివేవాళ్ళు, వినేవాళ్ళు, మూడవది ఏంటి, గాయకునేవాళ్ళు. అందుకనే వాక్యం చదవండి అని ఎందుకంటామంటే ఊరికే వచ్చే సులభంగా వచ్చే ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకుంటారు అని. అందుకే చదవడం ద్వారా ఆశీర్వాదం అని, ధన్యులని. కనుక చదవండి అంటాం. మీరేంటంటే వాళ్ళు చదువుతారులే మనకేముంది అని అనుకుంటా. చిన్న దాంట్లో విధేయత దేవుడు చూస్తాడు, అది మీకు తెలియదేమో. చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నవాళ్ళు పెద్ద దాంట్లో కూడా నమ్మకం. చిన్న దాంట్లోనే మనకు నమ్మకంగా లేకపోతే పెద్ద దాంట్లో నమ్మకంగా ఉండలేమని బైబిల్ చెప్తుంది. కనుక వాక్యం చదవడం, వాక్యం వినడం, వాక్యం గైకొనడం. దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభువే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. కనుక ఈ దినాల్లో మనము దేవుని మీద నమ్మకం ఉంచుకోపోవటానికి లేకపోతే నేర్చుకోపోవటానికి కారణం ఏంటంటే మన వాక్యం తెలియదని కాదు, తెలుసు. ఏం తెలుసు అంటే థియరీ తెలుసు. ఏం తెలియదంటే ప్రాక్టికల్స్ తెలియదు. ఇప్పుడు థియరీ తెలిసినంత మాత్రాన సర్టిఫికేట్ రాదు, ప్రాక్టికల్స్ కూడా పాస్ కావాలి. ప్రాక్టికల్స్ కూడా పాస్ అయితేనే మనకు సర్టిఫికేట్ వస్తుంది. అలాగే ఈ క్రైస్తవ్యానికి వచ్చినప్పుడు కూడా మనము వాక్యాన్ని గైకొనే దాంట్లో ప్రభువు మన యొక్క పరిస్థితిని చూసి జ్ఞాపకం చేసుకునేవాడు. కనుక మొదట దేవుని యొక్క వాక్యము ఆసక్తి కలిగి ఉండాలి. నేను అధ్యాయాలు చదవమని ఎప్పుడు చెప్పను. ఐ యూజువల్లీ డు నాట్ రికమెండ్ రోజుకి 5 అధ్యాయాలు చదువు, 10 అధ్యాయాలు, దట్స్ ఆల్ థియరీ. ఒక అధ్యాయము ఒక రోజుకు చదివితే దాంట్లో వాట్ అరెస్టెడ్ యూ? ఇఫ్ నథింగ్ హెస్ అరెస్టెడ్ దర్ ఈజ్ నో మీనింగ్. రోజంతా నేను బైబిల్ చదివిన, ఆదికాండం వరకు ప్రకటన గ్రంథం దాకా, నథింగ్ అరెస్టెడ్ మీ, ఇట్స్ జస్ట్ న్యూస్ పేపర్. కనుక దేవుని వాక్యం నన్ను బంధించేది, నన్ను ఒప్పించేది, నా పరిస్థితులు నాకు చూపించేది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే రక్షణ. ఇంకా రక్షణ పొందుకోకుండా ఉంటారు కొంతమంది యవనస్తులు భక్తి మీద, వాళ్ళు ఆయా పనులు చేస్తుంటారు, మందిరాల్లో కనిపిస్తుంటారు, మంచిదే. కొత్తగా దినాల్లో మన సహవాసం ఏర్పడినప్పుడు రక్షణ లేకపోతే ఏ పని మందిరంలో చెప్పేవాళ్ళు కాదు, చేసేవాడిని కూడా ఆపేవాళ్ళు. నీకు రక్షణ లేదు కదా, నువ్వు ఈ పని ఏం చేయొద్దని. సరే, ఇప్పుడు కాలక్రమేణా పరిస్థితి మారిపోయింది, రక్షణ లేకుండా పని చేస్తున్నాడు అని చేయలే బ్రదర్. ఎందుకని? ఇట్లాంటి వాళ్ళు అంతా చేస్తే నష్టం కానీ కాదు, వదిలేస్తే మళ్ళీ బయటికి పోయి లోకంలో కలిసిపోతాడేమని మా భయం. ఆ లోకంలో కలిసిపోయి వదిలి ఇక్కడుండి ఏదో చిన్న చిన్న పనులను చేస్తే ప్రభు ఏదో ఒక రోజు పట్టుకుంటాడు కదా అనే ఉద్దేశమే తప్ప రాజీ పడింది కాదు. దిస్ నాట్ కాంప్రమైజ్. అర్థమవుతుంది అనుకుంటా. కనుక ఏదైనా మధ్యలో పనులు అప్పగిస్తున్నారు లేదా అనుమతిస్తున్నారు అంటే నాట్ దట్ వీళ్ళు ఏబుల్ అని కాదు, లేకపోతే వీళ్ళకి చేత కాదని కాదు. వదిలేస్తే లోకంలో కలిసిపోతాడేమో, నష్టపోతాడేమో, అదేదో ఇక్కడే మందిరంలో ఉండనులే, ప్రభు ఎలాగైనా దర్శిస్తాడు, సంధిస్తాడు. కనుక రక్షణ పొందాలని కోరుతున్నాం. రక్షణ పాపక్షమాపణ మారుమనసు లేకపోతే జీవితం మీనింగ్లెస్గా ఉంటుంది. లైఫ్ హ్యాస్ నో మీనింగ్. కనుక మీనింగ్ఫుల్గా ఉండాలి దేవుని యొక్క ఉద్దేశం. అలాగుండుట ఆశీర్వాదకరం కూడా. అదే లేకపోతే www.com అని ఉంటుంది, తెలుసు కదా మీకు. 3 డబ్ల్యూలు ఎందుకు అని అంటే నేను చెప్తా ఇట్లా, మన వైపు, ఆ వైపు కాదు. సరేనా? చెప్పంటారు వద్దా? మొదటి డబ్ల్యూ, ఊ యామాయ్, నేను ఎవరిని. రెండో డబ్ల్యూ, వై ఐఎమ్ హియర్, నేను ఎందుకు భూమి మీద ఉన్నాను. మూడో డబ్ల్యూ,
వేర్ ఐఎమ్ గోయింగ్ టు, ఎక్కడికి వెళ్తున్నాను, వాట్ ఈస్ ఫ్యూచర్. ఇంకో మాటలు చెప్పాలంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. www.com. C for Christ, I am for Christ. తర్వాత O for others, M for me. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఎవరు www.comలో ఉన్నారు? సో క్రైస్ట్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, మీ లాస్ట్. అట్లా కాకుండా మనం మన పద్ధతిలో వచ్చినాం అనుకో, ఎంఓసి పెడితే ఏమవుతుంది? www.moc అంటే అసలు ఓపెన్ కాదు. ద పేజ్ కెనాట్ బి ఫౌండ్. యు ఆర్ లుకింగ్ అ రాంగ్ పేజ్ అని వస్తుంది. లేకపోతే ప్లీజ్ చెక్. నువ్వు ఎంతసేపు ఏం చేసినా .com కొట్టినా, .org కొట్టాలా, లేదా .net, డాట్లోనే అంతా ఉంటుంది. నువ్వు డాట్ కాకుండా ఏదేదేదో చేస్తే అది ఓపెన్ కాదు. అలాగే హృదయం ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుకు అప్పగించినప్పుడు మిగతావన్నీ ఆరంభం అవుతాయి. కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, రక్షణ పొందు, పాపక్షమాపణ పొందు. వాళ్ళు ఇట్లే చెప్తుంటారు, ఎవరు బాగున్నారు బ్రదర్, చెప్పేవాళ్ళు బాగాలేరు, వినేవాళ్ళు బాగాలేరు, మదనకు వచ్చేవాళ్ళు బాగాలేరు, ఎవరు బాగాలేరు అని ఆయన అంటే, మా అమ్మ అంతే, సండే క్లాస్ టీచర్స్ అంతే, సేవకులు అంతే, బోధకులు అంతే, మీరంతే, మేము అందరూ అంతే. నువ్వు ఒకడన్నా మారు మనసు పొందవచ్చు కదా. క్రిస్టియానిటీ ఈజ్ యువర్ రిలేషన్ విత్ క్రైస్ట్. నీతో యేసు ప్రభుకున్న సంబంధం, మాతో కాదు, అది సెకండరీ. మొదట యేసు ప్రభుతో నీకు రక్షణ, పాపక్షమాపణ, మారు మనసు సంబంధంలోకి రావాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే ఆశ వస్తుంది. నీకు దేవుని యొక్క వాక్యం అంటే ఆశ లేదనుకో, ఇది షూర్ ఇండికేషన్ దట్ యు ఆర్ నాట్ సేవ్డ్. ఇంకోసారి చెప్పనా, నువ్వు రక్షణ పొందలేదు అని షూర్ ఇండికేషన్. లేదా ఒకవేళ నువ్వు రక్షణ పొంది బాప్టిజం తీసుకున్నా, అప్పుడు చాలా ఆశ ఉండేది, ఇప్పుడు లేదంటే షూర్ ఇండికేషన్ దట్ యు ఆర్ బ్యాక్ స్లైడర్. నువ్వు రక్షణ పొందినావు, ఇంతకుముందు చాలా ఆశ ఉంది, ఇప్పుడు ఆశ లేదంటే ఖచ్చితంగా ఇండికేటర్స్ అని ఉంటాయి కదా, బయో ఇండికేటర్స్ ఉంటాయి. అంటే భూమి మీద ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉంటాయి, ఇనుము ఎక్కడ ఉంటుంది, తర్వాత ఇంకా మెటల్స్, అల్యూమినియం ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే చాలా టెక్నిక్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి ఏంటంటే బయో ఇండికేటర్స్ ఉంటాయి. అంటే కొన్ని జంతువులు, కొన్ని చెట్లు ఉండేదాన్ని బట్టి ఇండిసెస్ ఇవి చూపిస్తాయి. అలాగే మనం ఆత్మీయంగా కూడా ఉన్నామా లేదా అని చూపించేది ఇది. దేవుని యొక్క వాక్యం అంటే ఆశ ఉందా, జీవించాలని ఆశ ఉందా, అలాగుంటే ఎంత బాగుండనే ఆశ ఉందా. అసలు ఆశ లేకపోతే దేవుడు ఎలా కార్యం చేస్తాడు? ఎలాగో ఈ వాక్య ప్రకారం నేను జీవించలేనులే, ఇంకెందుకు నాకు వాక్యం అని అనుకోకూడదు. అలాగనుకుంటామా? అలాగనుకుంటే ఎవరు చేస్తారు చదువు? ఇప్పుడు ఎలాగ నేను పేపర్లో ఫెయిల్ అయిపోతాను, లేకపోతే చదువులో ఫెయిల్ అయిపోతాను, ఎందుకులే చదువు అనుకుంటే ఎవరు చదువుతారు? ఎలాగో మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకెందుకు మ్యారేజ్ అనుకుంటే పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటారు? పిల్లల కంటే వాళ్ళతో ఇబ్బందులే అనుకుంటే ఎవరు పిల్లలు కంటారు? అట్లా ఎవరు అనుకోం కదా, మనమే అనుకుంటాం. నేను కష్టపడి చదవాలా, నేను కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవాలని మనమే అనుకుంటాం. అలాగే రక్షణ కూడా, ఇది నీకు యేసు ప్రభువుతో ఉన్న సంబంధం. నువ్వు రక్షణ పొందిన తర్వాత రెండవది ఏంటంటే దేవుని వాక్యము ఆయనే మనకు నేర్పిస్తాడు. ఆ వెలుగు వస్తుంది, ఇట్స్ లైట్. కొంతమంది ఇదే బైబిల్స్ చెప్తుంటే మనకి నిద్ర వస్తుంది కదా. కొంతమంది చెప్తుంటే నిద్రపోయేవాళ్ళు కూడా మేల్కొంటారు. ఇదే బైబిలే, ఇదే స్థలమే, ఇదే మైకే, అన్నీ ఇదే ఉంటాయి. కొంతమంది చెప్తుంటే ఇంకా అప్పుడే ముగించినారేంటి, ఇంకా చెప్పింటే బాగుండే. వాక్యం ఇట్లా కూడా చెప్తారా, ఇట్లా కూడా వాక్యం ఉంటుందా అని దేనికంటే మధురం అలాగ అనిపిస్తుంది. కొంతమంది చెప్తుంటే వాక్యం ఇట్లా కూడా చెప్పొచ్చా, నిద్రపోయేటట్లని. సేమ్ టీచింగ్ కూడా అంతే కదా. లైబ్రరీ అందరికి ఒకటే, రిసోర్సెస్ అందరికి ఒకటే. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు కదా, మమ్మల్ని కూడా అంటారు, ఏమని రకరకాలుగా అంటారు. ఆన్లైన్లో చూసి చెప్తాడు, నెట్లో చూసి చెప్తాడు, అందరికి ఉంది మన రిసోర్సెస్, అందరు చెప్పొచ్చు కదా. మీకేం యాక్సెస్ లేదా? లైబ్రరీ అందరికి ఉంటుంది, టీచర్స్కి, స్టూడెంట్స్కి. కొంతమంది టీచర్స్ అంటే వాళ్ళు క్లాస్కి పోతే పిల్లలు ఇంకంతే స్పెల్ బౌండ్ అవుతారు. కొంతమంది టీచర్ క్లాస్లోకి పోతున్నాడంటే లోపల ఉన్న పిల్లలు బయటికి పోతారు.
మనకి ఫీలింగ్, మనకేం క్యాస్ట్ ఫీలింగా లేకపోతే ఏం ఫీలింగ్ ఏం లేదు, ఒకటే టీచింగ్ బాగా చేస్తాడా లేదా. అలాగే ప్రభువు మనకి నేర్పించే వాక్యము, ఆయనకేం పక్షపాతం ఉండదు, ఆయన అన్నీ మనకి బోధిస్తాడు, ఆ వెలిగిస్తాడు. కనుక దేవుని యొక్క వాక్యము మీరు ఈ ఏజ్లోనే రక్షణ పొందిన తర్వాత ఎంత వీలైతే అంత తొందరగా పొందిన తర్వాత వాక్యం చదివి ఆ ప్రకారం జీవించడానికి ఇష్టపడాలి. లైఫ్ చాలామంది చెప్తారు, కొంతమంది చెప్తే మనకి ఎందుకు బాగుంటుందంటే, చెప్పనా మీరు చెప్తారా? లైఫ్ లివ్డ్, సెర్మన్ లివ్డ్ అంటే వాక్యము ప్రకారం దాదాపు వాళ్ళు జీవించడానికి ప్రయత్నం చేస్తుంది. దెర్ ఈజ్ అటెంప్ట్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్. కొంతమంది చెప్తే మనకి నిద్ర ఎందుకు వస్తుందంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఇంచ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సింగ్స్ ఏ లైఫ్ అనిపిస్తుంది. దేవుని వాక్యంలో ఒక్క భాగం కూడా వారు చెప్పే బోధలో సింక్ కావట్లేదు అని అనిపిస్తుంది. 180 degrees ఆపోజిట్. సో వీ డోంట్ నాట్ లైక్ లిజన్. ఇప్పుడు భక్సింగ్ గారు ఇలాంటి వాళ్ళందరూ వాక్యం చెప్పేది ఎందుకంత ప్రభావితం చేయబడింది? అనాయింటింగ్ ఎట్లా వస్తుంది అనాయింటింగ్? జీవించే జీవన విధానం ఎట్లా వస్తుంది? తమను తాము పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవడం ఎలాగొస్తుంది? దేవుని వాక్యం ద్వారా ఒప్పించబడుతున్నారు. దేవునికి విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నారు, తద్వారా ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం ఇస్తున్నాడు. చెప్పే సామాన్యమైన బ్రోకన్ వర్డ్స్ బికేమ్ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్. మన సంగతి ఏంటి? కనుక మొదట బైబిల్ అంతా కంటతా నేర్చుకోండి అనే కాన్సెప్ట్ కాదు నేను ఇక్కడ చెప్పేది. నేర్చుకోకూడదని కాదు, నేర్చుకోండి. దట్స్ అప్ టు యూ. అయితే హృదయంతరంగంలో వాక్యం ఉండడం చాలా ప్రాముఖ్యం. కనుక టీచ్ మీ దై వర్డ్, నీ వాక్యం నాకు బోధించు. రెండోది చూస్తాము, కీర్తనలు 119, 66 చూస్తాం. 119:66. నేను ఈ ఆజ్ఞల యందు నమ్మికించున్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు. మంచి జ్ఞానం చెడ్డ జ్ఞానం ఉంటుందా? జ్ఞానము 5 రకాలు ఉంది బైబిల్లో. దీంట్లో ఇక్కడ ఒక రకమైన జ్ఞానం ఉంది. మంచి జ్ఞానం నాకు నేర్పు. టీచ్ మీ ద విజ్డమ్. నాకు జ్ఞానం కావాలా అనేవాళ్ళు ఉంటారా? నాకు జ్ఞానం వద్దనేవాళ్ళు ఉంటారా? నాకు జ్ఞానం వద్దనేవాళ్ళు చేయొద్దండి. మన జ్ఞానం అంటే ఏమనుకుంటాం అంటే, పరీక్షలు రాసేటప్పుడు ఫిబ్రవరి మార్చిలో చేసే ప్రార్థనలు అనుకుంటాం. అప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ మాకు కూడా ఫోన్ చేసి పరీక్షల కరికి వెళ్తున్నాం ప్రార్థన చేయండి అంటే, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తెస్తే అప్పుడు ఈ వాక్యాలన్నీ గుర్తొస్తాయి. పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత మరి వేసవికాలం వచ్చి ఇంకా అడ్మిషన్స్ అప్పుడు ఈ వాక్యాలు గుర్తురావు. అప్పుడు అడ్మిషన్లు అంటే అప్పుడు జ్ఞానం వద్దనే. జ్ఞానం ఈజ్ నాట్ ఎ రిసోర్స్, జ్ఞానం ఈజ్ ఎ పర్సన్. మీరు ఏదన్నా నెట్లోకి వెళ్ళి గూగుల్లో నుండి ఇన్ఫర్మేషన్, దట్స్ నాట్ విజ్డమ్, దట్స్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జ్ఞానం. అంటే ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నంత మాత్రం నీకేం జ్ఞానం ఉండదు. గూగుల్ గివ్స్ ఇన్ఫర్మేషన్, గాడ్ గివ్స్ ఇల్యూమినేషన్. యు వాంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇల్యూమినేషన్? బోత్. You need information in order to have illumination. అలాగే దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనం చూస్తాం, ఇన్ఫర్మేషన్ మనకు అవసరం. ఎందుకంటే యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. మేకింగ్ ద రైట్ డెసిషన్ ఫ్రమ్ ద రాంగ్ ఈజ్ ఎ విజ్డమ్. జ్ఞానము అని అంటే సరే కాని తీర్మానంలో నుండి సరైన తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రకారం వెళ్ళడం జ్ఞానము అంట. మనం రోజు చాలా తీర్మానాలు చేస్తుంటాం, చిన్న చిన్న తీర్మానాలే. బయట పలానా 2 బస్సులు ఉన్నాయి, ఏ బస్సు ఎక్కాలా అని అనుకుంటాం. నిజంగా అప్పుడు కదులుతుంటుంది ఆ బస్సు, ఎక్కుతాం, ఇది కదులుతుంది తొందరగా పోతుందని. విచిత్రం ఏమో తెలుసా, తర్వాత కదిలే బస్సే దీన్ని ఓవర్టేక్ చేసి పెట్టి ఎక్కడో భోజనం క్యాంటీన్కి పోవాలా లేదా టిఫిన్ చేయాలా అని అనుకుంటాం. ఈరోజు టిఫిన్ చేస్తామని అక్కడికి వెళితే అది రాంగ్ చాయిస్ అని మనకు తర్వాత తెలుస్తుంది ఆ హోటల్. కాకపోతే మనకి ఏది ఇష్టం ఉండదో అదే టిఫిన్ చేసి ఉంటారు అక్కడ. అరే రాంగ్ చాయిస్ వచ్చినారా, ఏం చేయాలి ఇప్పుడు, ఇంకే తప్పదు కదా, ఇంకా ఏదో ఒకటి తినేసి వెళ్దాం.
ఇలాంటివి ఉదయం నుండి రాత్రి దాకా ఎన్నో రాంగ్ చాయిసెస్ వి మేక్. దిస్ ఈజ్ నాట్ ఎ విజ్డమ్, దిస్ ఎ ఫూలిష్నెస్. ద విజ్డమ్ గివ్స్ ఎ రైట్ డెసిషన్. ఆ విజ్డమే యేసుక్రీస్తు ప్రభు. నో విజ్డమ్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్. క్రీస్తు లేకుండా జ్ఞానం లేదు. అందుకే భక్తులైన వారు అంత జ్ఞానంగా ఎలాగున్నారు అంటే వాళ్ళు క్రీస్తునే కలిగి ఉన్నారు. దే ఇన్హెరిటెడ్ క్రైస్ట్. క్రీస్తును స్వాస్థ్యముగా స్వీకరించినారు. అందుకే దే ఆర్ వైస్ పీపుల్. అందుకే దేవుడు ఆ జ్ఞానం ఇవ్వాలని కోరుతున్నాడు. జ్ఞానము, నేను మరలా చెప్తా, జ్ఞానం అంటే పాస్ 100% వచ్చినాడు కాదు తెలివి. జ్ఞానము అర్థమవుతుందా మీకు? దట్స్ ఆల్ నాలెడ్జ్. ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ వేరే, ఇంటెలిజెన్స్ వేరే, విజ్డమ్ వేరే. విజ్డమ్ ఈజ్ బిబ్లికల్. జ్ఞానము దైవికమైనది. దీన్ని 3 పుస్తకాల్లోనూ ఎక్కువ రాస్తారు. ఎట్లా వస్తుంది జ్ఞానము? ఎక్కడుంది జ్ఞానము? గూగుల్లో లేదు. గూగుల్ ఇన్ఫర్మేషన్ ఉందని నేను ఇందాక మీకు చెప్పిన. గూగుల్లో విజ్డమ్ లేదు, నాలెడ్జ్ ఉంది అని ఇందాక చెప్తూనే ఉన్నాను. సో మీకు చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. కొంతమంది అన్నిటి గురించి మాట్లాడతారు కదా, దట్స్ కాల్డ్ నాలెడ్జ్. బట్ మేకింగ్ ఏ రైట్ డెసిషన్ అవుట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ హ్యాండీ ఈజ్ విజ్డమ్. సొలొమోను అదే చేసినాడు. అందుకనే సొలొమోను జ్ఞానవంతుడని బైబిల్లో రాయబడింది. బైబిల్ సెలవిస్తుంది మత్తయి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు యేసు. 1 కొరింథీ 1:1 పౌలు రాస్తున్నాడు, క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తే దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. ద మోర్ ఐ కమ్ టు నియర్ టు క్రైస్ట్, ద మోర్ ఐఎమ్ నియర్ టు విజ్డమ్. ద మోర్ ఐ క్లెయిమ్ క్రైస్ట్, ద మోర్ ఐఎమ్ క్లెయిమింగ్ ద విజ్డమ్. ద మోర్ ఐఎమ్ అవే ఫ్రమ్ క్రైస్ట్, ద మోర్ ఐఎమ్ అవే ఫ్రమ్ విజ్డమ్. అందుకే యోబు రాశాడు చూడండి, యోబు గ్రంథం, బుక్ ఆఫ్ జోబ్, చాప్టర్ 28 verse 28, 28. మరియు యెహోవా యందల భయభక్తులే జ్ఞానము. వాట్ ఈస్ ద జ్ఞానము? డెఫినేషను, యెహోవా యందు. ఇది 3 రాశారు. యోబు రాశారు, కీర్తనలో రాశారు, ప్రకటన గ్రంథంలో కూడా రాశారు, సామెతల్లో కూడా రాశారు. ఇప్పుడు కీర్తనలో చూడండి 111:10. ఇందులో భయము జ్ఞానమునకు మూలం. ఇప్పుడు 3 చూడండి, సామెతలు 9:10. Proverbs chapter 9 verse 10. Proverbs chapter 9 verse 10. సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. సేమ్ డెఫినేషన్, 3 different authors. ఏమని అర్థం? ఇదే జ్ఞానం, ఇదే జ్ఞానం. యోబు జ్ఞానం ఏంటి? విజ్డమ్ ఇన్ సఫరింగ్, శ్రమలలో జ్ఞానం. ఇది కొత్తగా ఉంది కదా. మన జ్ఞానం అంటే పేపర్కి 100కి 100 రావాలా, ఉద్యోగంకి వెళ్ళిన దగ్గర ఇంటర్వ్యూలో క్లిక్ కావాలా, ఎంట్రన్స్ ఏదైనా రాస్తే క్లియర్ చేయాలా, టాప్ ర్యాంక్ రావాలా. ఇవి మన జ్ఞానం అని అనుకుంటాం. దట్స్ ఆల్ నాలెడ్జ్, దట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ సఫరింగ్ వచ్చినప్పుడు, హౌ టు సస్టైన్ ఇన్ ద సఫర్, హౌ టు ఎండ్యూర్ ఇన్ ద సఫరింగ్, దట్స్ ఎ విజ్డమ్ ఆఫ్ గాడ్. అది యోబు రాస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినట్ట జ్ఞానమునకు మూలం. ఇప్పుడు కీర్తన 111లో వచ్చినప్పుడు ఇక్కడేం రాస్తున్నారంటే, సఫరింగ్ ఇన్ విజ్డమ్ ఇన్ సబ్మిషన్. ప్రభుకు మనల్ని మనం అప్పగించుకున్నట్లు జ్ఞానం. విజ్డమ్ ఏం చేస్తుందంటే సబ్మిషన్లోనికి తెస్తుంది. ఇట్ డజంట్ పాపప్. జ్ఞానము అతిశయించదు. దట్స్ ట్రూ విజ్డమ్. మన క్లాసులో ఉన్న పిల్లోడు ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు అనుకో, అమ్మాయిలో అబ్బాయిలో, ఏమని అర్థం? జ్ఞానం ఉందనే, నాలెడ్జ్ ఉందని అర్థం. విజ్డమ్ నెవర్ బోస్. జ్ఞానం ఎప్పుడు అతిశయించదు, ఓవర్ యాక్షన్ చేయదు. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? ఇప్పుడు మీకు తేడా తెలియాలి. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్? విజ్డమ్ అండ్ నాలెడ్జ్, విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఆల్ ద నాలెడ్జ్ యు సీ ఇన్ ద వరల్డ్ ఈజ్ నాట్ విజ్డమ్. విజ్డమ్ ఈజ్ ఇన్ క్రైస్ట్. దెర్ ఈజ్ నో విజ్డమ్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్. 3 సామెతల్లో మనం చూస్తే
9లో ఇక్కడ చూసాం కదా, విజ్డమ్ ఇక్కడ ఇన్ శాంక్చురీ, దేవుని ఇంట్లో జ్ఞానం. 9వ అధ్యాయము నివాసాన్ని గురించి జ్ఞానము, 9:1 జ్ఞానము నివాసము కట్టుకుని. ఇవి మామూలుగా అక్షరానుసారంగా చదివితే ఏమనుకుంటారు, బైబిల్ అంత తప్పరా, జ్ఞానం ఏంటి, నివాసం ఎలా కట్టుకుంటుంది ఏంటి, జ్ఞానం అంటే నువ్వు నోటితో మాట్లాడేది, తలకాయలో ఉన్నది అని అనుకుంటారు కదా. బట్ ఇట్స్ 180 degrees ఆపోజిట్. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్, దట్ జ్ఞానం ఈజ్ క్రైస్ట్. కనుక సంఘములో దేవుని యొక్క జ్ఞానం. ఇప్పుడు 3 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి, విజ్డమ్ ఇన్ సఫరింగ్, శ్రమలో ఎలాగో నిలదొక్కొని ఉండాలా. ఎందుకని చెప్తున్నాడంటే, అది సాధారణంగా ఏదో మనకు చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు మనం తప్పిపోతుంటాం, దేవునికి దూరం అయిపోతుంటాం. అప్పుడు యోబులాగా మనం ఉండలేము. మీరు ఊహించుకుంటారా, ఒక మనిషికి ఒక శ్రమ వస్తే 42 అధ్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు కేటాయిస్తాడని? వాట్ గ్రేట్ థింగ్స్ హీ హెస్ డన్ అదర్ దాన్ ఎండ్యూరింగ్ ద సఫరింగ్. శ్రమ అనుభవించడం కంటే గొప్ప సంగతి ఇలాంటి మీటింగ్ ఏం పెట్టలేదు, యూత్ క్యాంపుకు పోలేదు, ఈబీఎస్లు పెట్టలేదు, కన్వొకేషన్ పెట్టలేదు, ఒక సంఘాన్ని దేవుని సేవకుడు గుండి అని నడిపించలేదు, లేకపోతే ఒక స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించలేదు, ఏం లేదు. నథింగ్ సేస్ అబౌట్ హిస్ మినిస్ట్రీ హియర్ అదర్ దాన్ ఎండ్యూరింగ్ ద సఫరింగ్. ప్రభు ఆయనకు అనుమతించిన శ్రమనే భరించినాడు, దానికి 42 అధ్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు కేటాయించినాడు. ద వాల్యూ ఆఫ్ ఎండ్యూరెన్స్ ఇన్ ద సఫరింగ్ ఈజ్ విజ్డమ్. కనుక మనకు కూడా వచ్చే శ్రమలో, పోరాటాల్లో బెడిసిపోవద్దండి, డసిపోవద్దండి, దూరం అయిపోవద్దండి. సాధారణంగా మీరు చూసింటారేమో, గ్రామాల నుండి వచ్చిన వాళ్ళకైతే ఒక ఎద్దుని కాడి కిందకి తీసుకురావచ్చేటప్పుడు అది బెదురుతుంది అంటారు. అలాగే ఎద్దులు ఇట్లాంటివన్నీ ట్రాఫిక్లో ఉన్నాయంటే బెదిరిపోతాయి, అటు ఇటు చెదిరిపోతాయి. ఊర్లో ఉండేవంటే అలవాటు ఉంటాయి, బయట నుండి వచ్చినాయి. అలాగే విశ్వాసాలు కూడా శ్రమలు, పోరాటాలు, హార్న్ లాంటివి, తర్వాత స్పీడ్ బ్రేకర్ లాంటివి, ట్రాఫిక్ గుంతలు, హోల్స్, ఇవన్నీ రోడ్ల మీద వచ్చినప్పుడు ఎట్లాగ బెదిరిపోతుంటాయి విశ్వాసులు. మనం అలాగ బెదిరిపోకుండా ప్రభు అనుమతించిన కృప కొలది దాన్ని మనం భరించడానికి ఇష్టపడాలని యోబు జ్ఞాపం చేస్తున్నాడు. కీర్తనకాడే జ్ఞాపం చేస్తున్నాడంటే, రకరకాల పరిస్థితుల్లో యవనస్తులు నేర్చుకోవాల్సిన ఒకే ఒక లాంగ్వేజ్ చెప్పనా, మీరేమనుకోకపోతే, ద లాంగ్వేజ్ ఆఫ్ సేయింగ్ ఎస్ లార్డ్, చిత్తం ప్రభువా. ఏ పర్సన్ హూ నోస్ దిస్ లాంగ్వేజ్ మాస్టర్స్ ఆల్ అదర్ లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజ్ మనకు రాదు అనుకో, అదర్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. దిస్ ద లాంగ్వేజ్ ఆఫ్ అబ్రహాం యొక్క భాష ఇది. ఎస్ లార్డ్, చిత్తం ప్రభువా, హియర్ ఐ యామ్. వేరే భాష కూడా ఉంటుంది, మనం మాట్లాడే భాష. ఎక్కడి నుండి వచ్చిందంటే లోతు నుండి వచ్చింది. అలా కాదు ప్రభువా, నాట్ సో లార్డ్. లార్డ్ అంటనే ఉన్నాడు, ప్రభు అంటనే ఉన్నాడు, మాట అట్ట కాదు. ప్రభు అన్న తర్వాత అట్ట కాదని ఎట్టంటావు? అట్ట కాదు అంకుల్ అని కావాలంటే. ప్రభు అన్న తర్వాత ఏమని అర్థము? ఈ హేస్ పవర్ ఓవర్ బ్లడ్, ఓవర్ బాడీ, స్పిరిట్ అండ్ సోల్. ప్రాణ, ఆత్మ, దేహాల మీద అధికారం కలిగిన వ్యక్తి ప్రభువు. ఇప్పుడు ఆయన మన ప్రభు అన్న తర్వాత వీ షుడ్ బీ అండర్ హిస్ సబ్జెక్షన్. ప్రభు అని అంటూనే ఉంటాం, ప్రభు అని నోటితో పిలుస్తూనే ఉంటాం కదా, ఆయన ప్రభుత్వంలోనికి రావట్లేదు. ఇంకా చాలామందికి ఇది అలవాటు అయి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 భాషలు మనకి ఏ భాష వచ్చు? లోతు భాషనా, అబ్రహాం భాషనా? ఏది రాదా? ఇది కూడా పాయింటే. ఏ భాష వచ్చు చెప్పరేంటి? అబ్రహాం భాష, లోతు భాష? మాటలు రావు, అర్థం కావట్లేదు కదా టీచింగ్. అబ్రహాం భాష అయితే అబ్రహాం వలె ఉంటాం, ఎస్ లార్డ్, చిత్తం ప్రభు. లోతు భాష అయితే లోతులాగా ఉంటాం. భాష, పర్సనాలిటీ ఇవన్నీ మిళితమై ఉంటాయి కదా. చిత్తం ప్రభు అనే విధేయతలోనికి రావాలి. అది దైవికమైన విధేయత. ఇంట్లోనైనా, మందిరంలోనైనా, ఉన్న స్థలంలోనైనా ముష్కర్లైన యజమానులు ఉంటారు. వారి మధ్యలోనైనా, రకరకాల ప్రజల మధ్యలోనైనా, ది బ్యూటీ ఆఫ్ ఎ బిలీవర్ ఈజ్ సబ్మిషన్. ఇఫ్ దే హ్యావ్ నో సబ్మిషన్, నో బ్యూటీ.
ఇన్స్టెడ్ కవర్డ్ విత్ అగ్లీనెస్. మన సహవాసం ఇంతకుముందు ఎందుకంత అందంగా ఉండేది అని అంటే సబ్మిషన్. ఎస్ ఎస్ ఎస్, వాట్ ఎవర్ యూ సే, ఎస్ బ్రదర్ గో దేర్, ఎస్ బ్రదర్ సిట్ హియర్, ఎస్ కమ్ ఫార్వర్డ్, ఎస్. ఇప్పుడు కమ్ ఫార్వర్డ్ అంటే రండి 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 రండి. అందుకే మేము స్టేజ్ మారుస్తాం. మీరు రండి అంటే రావట్లేదు కదా, స్టేజ్ అవతలు పెడతాం. అప్పుడు మీరేమంటారు, మీకింటే 2 ఆకలు ఎక్కువే చదివాం, మేము ఇంకా వెనక్కి వస్తామంట. అంటే స్టార్టింగ్ ఒక చిన్న పాయింట్ మొదలుకొని ఎక్కడ దాకైనా వెరీ టఫ్ టు కన్విన్స్ పీపుల్. అందుకని నా మట్టుకు నేను ఏం చేసినానంటే, వాంట్ టు గివ్ లిబర్టీ ఫర్ ద పీపుల్. నువ్వు ఎక్కడైనా కూర్చొని ఇష్టం, ఏమన్నా చేసుకో, నిద్రపోయి కూర్చుని వాళ్ళండి. ఇఫ్ వన్ సబ్మిసివ్ పర్సన్ ఇస్ దేర్, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ వండర్స్. అబ్రహాములాగా ఒక్క వ్యక్తి విధేయత కలిగించేవాడైతే, చిత్తం ప్రభు అనేవాళ్ళైతే ప్రభు అద్భుతాలు చేస్తాడు. మన భాష ఏంటి? దీన్నే జ్ఞానము అని అంటారు. ద లాంగ్వేజ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఎ స్లాట్. ద లాంగ్వేజ్ ఆఫ్ ఫులిష్నెస్ ఈజ్ నాట్ సో లాట్. వాట్ లాంగ్వేజ్ విల్ లర్న్? మీరు కంప్యూటర్కి చాలా లాంగ్వేజ్లు ఉండొచ్చు, C++లో అవి ఇవన్నీ ప్రోగ్రామింగ్లు లాంగ్వేజ్లు అన్నీ చాలా నేర్చుకోవచ్చు. బట్ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇది. 3వ చూస్తామా? కీర్తనలు 90:12. Psalm 90:12. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు. జ్ఞాన హృదయము, దినములు లెక్కించుట అంటే వాకింగ్. యేసు ప్రభుతో నడిచిందే లెక్క. దినాల్లో చూడండి, మోషే 120 సంవత్సరాలు బతికాడు, మనకు తెలుసు. 120 సంవత్సరాలు బతికినాడు. సంవత్సరం పెద్ద యూనిట్టా, దినాలు పెద్ద యూనిట్లా? సంవత్సరం పెద్ద యూనిట్ కదా. ఎంతకాలం అయింది రక్షించబడి అంటే, మామూలు నువ్వు 360 సంవత్సరాలు 65 దినాలు అయిందన్నా అని చెప్పవు. ఏం చెప్తావు? 1 సంవత్సరం అయిందన్నా అని చెప్తాను, లేదా 2 ఏళ్ళు అయిందన్నా అని చెప్తాను. నువ్వు దినాలు లెక్కింది చెప్పవు. మరి ఇక్కడ దినాలు అంటున్నాడు ఏంటి అంటే, అర్థం ఏంటంటే, మనం ప్రభుత్వం గడిపింది కౌంట్లోకి వస్తుంది, ప్రభుత్వం గడపకుండా వేస్ట్ చేసిందంతా ఈ కౌంట్లోకి రాదేమో. అందుకనే టీచ్ మీ టు కౌంట్ మై డేస్, నా దినములు లెక్కించు నాకు నేర్పుము. హౌ ఐ వాక్ విత్ గాడ్, దేవునితో నడుచుట. నడుక్కుని దినాలు చాలా ఉంటాయి మనకి. దినాలే, వారాలే, నెలలే లేవంటారా? సంవత్సరాలే. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఖచ్చితంగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చేస్తాయి అవి, మెమరీలో పాపప్ అవుతాయి కూడా. ఆ వారం వేస్ట్, ఆ మంత్ వేస్ట్, ఈ సంవత్సరం వేస్ట్, ఇదంతా వేస్ట్, కాలేజ్ లైఫ్ వేస్ట్, అంతా వేస్ట్ అని. ఈ జస్ట్ రికలెక్ట్ ఆల్ దే. అవన్నీ కౌంట్లోకి రావు. వయసు పెరిగింది కానీ ఆత్మీయత పెరగలేకపోయింది. 4వది చూస్తామా? కీర్తనలు 143:10. Psalm 143:10. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నేర్పము అనే మాటలు మనం చూసి టీచ్ మీ. మొదటిదేంటి? టీచ్ మీ దై వర్డ్, ఈ వాక్యము నాకు నేర్పించు. రెండవది ఏంటి? టీచ్ మీ దై విజ్డమ్, నీ జ్ఞానము నాకు నేర్పించు. మూడవది ఏంటి? టీచ్ మీ దై వాక్, నీ నడక నాకు నేర్పించుము. నాలుగవది ఏంటి? టీచ్ మీ దై విల్, నీ చిత్తము నాకు నేర్పించుము. మన దేవుని చిత్తము ఇది చాలా పెద్ద అనుభవం. ఎవరో పెద్ద భక్తులు దీని గురించి మాట్లాడుతుంటారు. నేను అంత ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే ఇది ఎక్కువ టఫ్ టాపిక్. కానీ విచిత్రం ఏంటంటే, టఫ్ టాపిక్లే కొంతమంది చెప్తుంటారు. అంటే అది బోధ వేరే, లైఫ్ వేరే. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూసింటారు, 5వ తరగతి పిల్లగాడు వచ్చి కాలేజ్ స్టూడెంట్స్కి చెప్తున్నాడు హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్ అని. వాడు అయిన తర్వాత దిగిరారా నీ సంగతి. 5వ తరగతి చదివే పిల్లాడు హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్ అని, శోధనలు జయించటే ఎట్లా అని చెప్తే ఏమైనా అర్థం ఉంటుందా? డస్ ఇట్ సింక్ ఎనీవేర్?
ఆ స్టేజ్ దాటిపోయిన వాళ్ళు లేదా ఆ స్టేజ్లో ఉన్నోళ్ళు ఏదని చెప్తే దానికి ఏదైనా మీనింగ్. ఇప్పుడు అట్లే ఉంటుంది. యూట్యూబ్లో వాక్యాలన్నీ మీరు వింటుంటారు కదా, భక్తులు చెప్తుంటారు కొంతమంది, హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ అని. వాళ్ళకే దేవుని చిత్తం అంటే తెలియదు, బట్ దే గివ్ లాట్ ఆఫ్ లెక్చర్స్. లెక్చర్ ఇయడం వేరే, ఇట్ జస్ట్ లెక్చర్. జీవితం వేరే. అయితే ప్రభువు తన చిత్తాన్ని మనకు నెరవేర్చాలని, చూపించాలని కోరుతున్నాను. ఆయన చిత్తం నెరవేర్చు పరిచారకులుగా ఉండాలని వాడుకుంటాం. చదువులో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో ప్రభు యొక్క చిత్తము తెలుసుకుని ఆ ప్రకారం గడవడం మంచి. ప్రభు చిత్తంలో కొన్నిసార్లు ఆరంభంలో బిట్టర్నెస్ ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు. మీరు ఏ గ్రూప్ తీసుకోవాలా అనే చాయిస్ ప్రార్థన చేసి ప్రభు చిత్తము ఖచ్చితంగా చూపిస్తారు. ఇది అందరికి ఒకే రకంగా ఉండదు. దేవుని చిత్తం రెండు రకాలు కదా. మొదటిది ఏంటంటే కామన్ విల్, రెండవది ఏంటంటే చాయిస్. అంటే మొదటిది ఏంటంటే కామన్, అందరు రక్షణ పొందాలా, అది దేవుని చిత్తం. రక్షణ పొందిన వాళ్ళంతా బాప్టిజం తీసుకోవాలి, అది దేవుని చిత్తం. ఇట్స్ ఎ కామన్ ఫర్ ఆల్. అయితే రెండవ దానికి వచ్చిన చాయిస్ విల్ ఏంటంటే మనం రక్షణ పొందిన తర్వాత ఒకరినొకో రకంగా ప్రభు వాడుకుంటాడు. ఒకరు చదువు, ఒకరు వ్యాపారం, ఒకరు పూర్తి కాల దైవ సేవ, ఇంకా రకరకాల ఉద్యోగాలు, ఇలాగ రకరకాల ప్రభు వాడుకుంటాడు. ఒకళ్ళది ఒకటి చిత్తమని అందరు సాఫ్ట్వేర్కి పోతున్నారు, మనం సాఫ్ట్వేర్, అందరు హార్డ్వేర్ పోతున్నారు, మనం అన్న హార్డ్వేర్, అందరు కలెక్టర్ అవుతున్నారు, మనం కలెక్టర్లు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా సేఫ్, ప్రైవేట్ ఉద్యోగం అంటే కష్టం అని, ఇవన్నీ రకరకాల ట్రెండ్స్ వచ్చేసినాయి. ఎందుకంటే మా ఫ్రెండ్ ప్రిపేర్ అవుతున్నాడు. మీ ఫ్రెండ్కి నీకు చాలా తేడా ఉంది. మీ ఫ్రెండ్ రక్షణ పొందినాడా? మొదటిది. ప్రయారిటీస్ వేరే, నీ ప్రయారిటీస్ వేరే, వాళ్ళ ప్రయారిటీస్ వేరే. నువ్వు రక్షణ పొందినావు, యువర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్, యువర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, యువర్ ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. నీ విశ్వాసం వేరే, నీ పరిస్థితులు వేరే. పిల్లలు కూడా కొంతమంది చెప్తుంటారు కదా, ఆ గ్రూప్ ఎందుకు తీసుకున్నారు అని అంటే వాళ్ళు చెప్తారు, మా ఫ్రెండ్ తీసుకున్నారు అందుకే మేము. మీ ఫ్రెండ్ తీసుకున్నారు కనుక ఆ గ్రూపు, మీ ఫ్రెండ్ ఆ కాలేజ్ కనుక ఆ గ్రూప్, తర్వాత మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నారు కనుక మీరు పెళ్ళే. మీ ఫ్రెండ్ నరకానికి పోతే మీరు నరకమా? నో, ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడ దాకా? హాయ్ బై దాకే, ఇరానీ ఛాయ్ అక్కడ దాకే. వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ ఎ డెసిషన్స్, తీర్మానాలు చేయటానికి వచ్చినప్పుడు ద డెసిషన్ ఈజ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్, నీకు నీ దేవుడికి, యవనస్తులుగా. అదే సందర్భంలో మనం మిస్లీడ్ కాకుండా మన పైన ఆత్మీయమైన దైవ సేవకులు కావచ్చు, సంఘ ఎల్డర్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా బోధకులు, ఇలాంటి వాళ్ళ యొక్క సలహాలు, ఆలోచనలు తీసుకోవడం మంచిది. అలా కాకుండా మీరే అనుకొని మీరే చేరి మా దగ్గరికి వస్తారన్న ప్రార్థన చేయండి, ఏమంటే ఆ గ్రూప్లో చేరారు. ఎవరు చెప్పినారు చేరమని? వాళ్ళ ఫ్రెండ్ చేరారంట, మా వాళ్ళే తీసుకో. ఆ కాలేజీలో ఎవరు చేరినారు, ఆ కాలేజీలో చేరమని. నాకు మీ చాయిస్ ఏం చెప్పండి అన్న. నా చాయిస్ నాకు చాలా ఉన్నాయి, నేను చెప్పేవన్నీ మీరు చేయగలరు కదా. కొంతమంది అంటారు చెప్పండి అంటారు. అప్పుడు నేను చెప్తుంటే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, ప్రిన్స్టన్, ఏల్ యూనివర్సిటీలు ఉన్నాయి, మీరు ట్రై చేయండి అని. ప్రార్థన చేయండి అన్న, పోయేసి వస్తాము అన్నాడు. నాకు అదే ఆశ. నేను అలాంటి యూనివర్సిటీల్లో కాలు పెట్టి చూసినప్పుడు అనిపిస్తుంది, హౌ ఐ విష్ ఆల్ మై యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కెన్ ల్యాండ్ ఇన్ దిస్ యూనివర్సిటీ అండ్ లివ్ యాజ్ ఎ లివింగ్ టెస్టిమనీస్ అంటు గాడ్ ఇన్ దిస్ ప్లేస్. లైఫ్ ఈజ్ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్, ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్క్రెడిబుల్లీ హై. అప్పుడు మనకు అనిపిస్తుంది, హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఏంట్రా దేవుడా. ఇక్కడున్నంత దాకా ఏమనిపిస్తుంది, ట్విన్ సిటీస్ ఉంది, ఆ కాలేజ్, ఈ కాలేజ్, ఆ పేర్లు, ఈ పేర్లు, ఆ యూనివర్సిటీ. బాయిలో ఉన్న కప్ అనుకునిందంటే ఇదే పసిఫిక్ మహాసముద్రము, ఇంతకంటే పెద్ద సముద్రం ఏముంది. కప్పకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది, చెరువులే హైదరాబాద్లో చాలా ఉన్నాయి. చెరువులే అన్నీ ఉంటే ఇంక సాగర్లు ఎన్ని ఉన్నాయి, సాగర్లు ఎన్ని ఉంటే తర్వాత సముద్రాలు ఎన్ని ఉన్నాయి. ఓకేనా? No young brother, young sister should be on the low of your education. నా డిజైర్ అది. ఏ యవనస్తుడు కూడా చదువుల్లో తక్కువలో ఉండటానికి లేదు. నంబర్ 1 అంటే ఎక్కడ కింద నుండి కాదు. మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, నంబర్ 1లో ఉండాలని అంకుల్ చెప్పినాడు, కింద నుండి రే అని బయటికి పోయిన తర్వాత మాట్లాడుకోవద్దు.
వాక్యంలో రాయబడింది ద్వితీయోపదేశకాండం 28:14, thou shalt be head, నువ్వు తలగా ఉంటావు. ఇది ఆజ్ఞ, thou shalt. ఇది పదాజ్ఞలు ఎలాగుంటుందంటే అట్లే సేమ్, thou shalt, thou shalt, thou shalt అని అక్కడే ఆజ్ఞ రాసి వదిలేయలేదు, దాని కింద ఒక పదం రాసినారు, thou shalt not be tail, నువ్వు తలగా ఉండవు, తోకగా ఉండవు, నువ్వు తలగానే ఉంటావు. కానీ తలగానే ఉంటావు అని రాసి వదిలేసింటే సరేలే తలగానే ఉంటారని అన్నారు, మరి మనమేం తలగాదు కదా అనుకోవటానికి లేదు. అక్కడ కింద వాక్యం రాసి thou shalt not be tail, నువ్వు తోకగా ఉండవు అంటే there is no way that you can be a tail. There is all possibilities for you to be head. వాక్యంలో రాశారు, వాక్యం తప్ప మనది తప్ప. మనమేమంటాం, బ్రదర్ అదంతా వాక్యంలో రాసిన, నేను యావరేజ్ స్టూడెంట్ బ్రదర్, ప్రార్థించండి, 35 వస్తే చాలు కానీ, డిఎస్సి క్లియర్ చేస్తే చాలు కానీ, పోలీస్ సెలక్షన్ క్లియర్ చేస్తే చాలు కానీ. ఇవన్నీ వచ్చి యవనస్తులు నాకు చెప్తుంటారు, చాలా బాధ వేస్తుంటుంది, సంతోషం కూడా వేస్తుంటుంది, ఏదో ఒకటి అన్న ఆలోచన చేస్తున్నారు. కొంతమంది వచ్చి బ్రదర్ మేము సివిల్స్కి రాస్తున్నాం. సివిల్స్కి రాస్తున్నారంటే మనుషులో కనిపించాలి కదా సివిల్ యాస్పిరెంట్ ఆ ఎంతూజియాజం, కానీ వాళ్ళని ఎందుకు డిస్కరేజ్ చేయలేదని ప్రార్థన చేస్తుంటాం. కొంతమంది గ్రూప్స్ రాస్తున్నాం, ప్రార్థన చేయండి అని అంటాం, మనసులో మాకు కనిపించాలి కదా. వి సీ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్. ఇది చేయగలరా? ఆర్ యూ ఏబుల్ టు డూ దట్? మీ మైండ్, మీ మెంటాలిటీ, మీ బాడీ, మీ బ్యాక్గ్రౌండ్, మీ సెటప్, మీ స్పిరిచువాలిటీ విల్ ఆల్ సింక్ ఫర్ దట్ జాబ్. నేను అనుకోను, ఎందుకంటే నేను ఇలాగే అనుకున్నాను. చదువుకునేటప్పుడు ఎంఎస్సీ చేసేటప్పుడు నేను కూడా రాయాలా ఆ ఎగ్జామ్, మీ భాషలో చెప్పాలి, కొట్టాలా, ఏం కొడతా, గ్రూప్స్ కొట్టాలా, యూపీఎస్సీ కొట్టాలా, అది కొట్టాలి ఇది కొట్టాలని. అప్పుడే రక్షణ ఉంది నా ప్రభు కొరకు. ఇంక తర్వాత నేను ఒక్కరోజు నేను మందిరం నుండి యూనివర్సిటీకి రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత నడిచిపోతే, ఒకవేళ సరే యూపీఎస్సీ క్లియర్ చేసినావు, నువ్వు కలెక్టర్ అయినావు, నువ్వు చేయగలవా? జస్ట్ అనుకో, అవుతావని కాదు. నేను అనుకున్నా, నాకు అది సూట్ కాదు, ఐఎమ్ నాట్ ఎ రైట్ పర్సన్ ఫర్ దట్, ఐఎమ్ నాట్, ఇట్ ఈస్ నాట్. అర్థమవుతుంది? అది నాకు సూట్ కాదని నేను చెప్పట్లేదు, నేను దానికి సూట్ కాదు అని చెప్తున్నా. సూట్ కాదు, మరి దేనికి సూట్ అవుతాను? రెండే నేను డిసిషన్, ఏదర్ ఐఎమ్ ఫర్ ఎ టీచర్ ఆర్ ఎ రీసెర్చర్. చదువు చెప్పడానికైనా సూట్ అవుతా, పరిశోధన చేయటానికైనా సూట్ అవుతా. ఇంక మిగతా నేను సూట్ కాను, కానిస్టేబుల్, ఎస్ఎల్ దేనికి సూట్ కాను అని అనుకున్నా, ప్రార్థన చేసుకున్నా, అట్లే ప్రయత్నం చేసిన. దేవుడు కనికరించినాడు. 21 కీర్తన 4వ వచనం, కోరిక సిద్ధింపు చేసే ఆలోచనలన్నీ నెరవేర్చిన. ఇట్స్ ట్రూ, ఇట్ మే నాట్ బి ట్రూ. మీరు పోలీసులు కావాలనుకుంటే మీ ఇష్టము, కానీ నీకు దానికి సూట్ అవుతావా లేదా ఆలోచన చేసుకో. కొంతమంది చెప్తుంటారు నా దగ్గరికి వచ్చి, బ్రదర్ నేను ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంటాను, ప్రార్థన చేయంటే ఉండేదే 5 అడుగులు, ఎయిర్ హోస్టెస్ సెట్ అవుతాం. వచ్చేదే ఒక భాష, అది కూడా తెలంగాణ యాస. ఎట్లయితే ఎయిర్ హోస్టెస్ మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే ఫెయిర్గా ఉండాలా, లాంగ్వేజెస్ మీద క్యాచ్ గ్రిప్ ఉండాలి, కనీసం 5-6 లాంగ్వేజెస్ రావాలి మన ఇండియాలో. బయట ఇంటర్నేషనల్ ఎయిర్ హోస్టెస్ కావాలంటే దానికి కూడా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఆల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్, కమ్ అక్రాస్, మేక్ ఎ రాంగ్ డెసిషన్, ల్యాడ్ ఎనీథింగ్స్. నాకు తెలుసు కొంతమంది వాళ్ళు అన్నీ తెలుసు అనుకుంటారు, దే ఫెయిల్డ్ మిజరబుల్లీ. నాకేం తెలియదని ప్రభు దగ్గరికి వెళ్ళాను, బట్ ఐ వాజ్ నెవర్ ఫెయిల్డ్ ఇన్ మై చూజింగ్ కెరీర్. నా చదువు ఎన్నిక, నా పిహెచ్డిది, నా జాబ్ ఎన్నిక, ఐ నెవర్ ఫెయిల్డ్. నాకంటే చాలా తెలివైన పిల్లలు ఉన్నారు, వాళ్ళు అదేని ఇదని అట్లని ఇట్లని బ్రాంచ్లు చెప్తే మీరు ఫీల్ అయిపోతారేమో, ఆ బ్రాంచ్ చేసుకొని ఎక్కడ లేదు బ్రదర్, మా వాడే బ్రదర్ ఫస్ట్ స్టూడెంట్ అన్నారు. ఎస్, దట్స్ గుడ్, మీ వాడే ఫస్ట్ స్టూడెంట్. ఏమైపోయాడు? ఒక్క రోజులోనే బండ్లు ఓడలు అయితే, ఓడలు బండ్లు అవుతాయి. ఆ గ్రూప్ తీసుకున్నాడు, ఆ బ్రాంచ్ ఇంజనీరింగ్లోనే ఉంటుంది అది. ఆ బ్రాంచ్ తీసుకున్నాడు, ఫస్ట్ అని ఎక్కడ లేదని, రేర్ అని, ఎంత బాగుంటుందని అన్ని
బీటెక్ అయిపోయింది. దాని తర్వాత దానికి ఎక్కడ అవకాశాలు లేవు. బీటెక్ అయిపోయి ఏం చేయాలో తోచక, అట్లా సాఫ్ట్వేర్లోకి వెళ్ళక, హార్డ్వేర్లో ఉండక, దాంట్లో ఉండలేక, ఎక్కడికి ఉండక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నా ప్రభు నన్ను సేవకు పిలిచినాడు, ప్రార్థన చేయండి. మళ్ళీ దాన్ని ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్తారు. ఎందుకంటే ప్రభు సేవకు పిలవాలనే ఇట్లు చేసినాడు. అట్లా అనుకోవద్దమ్మా. గాడ్ విల్ నెవర్ డూ దట్. దేవుడు ఎప్పుడు అలాగే చేయడు. నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు పిలిచడం ఆయనకేం సంబరం కాదా? సంబరమే. అలాగే జాబ్ చేసేవాళ్ళు ఎంతోమంది ప్రభువుని సేవించడానికి వచ్చినారు, మధ్యలోనే వదిలేసి. ఇక ఎక్కడ లేదని దిక్కమాలి బైబిల్ పట్టుకొని వచ్చింటే అది వేరే, అది నీ ఇష్టం. అదర్స్ అప్ టు యువర్ చాయిస్, బట్ ఐ డోంట్ లైక్ టు కామెంట్ ఆన్ ఇట్. నేను మీకు తెలియజేయాలనుకున్నది ఏంటంటే, మీరు అందరు తలగా ఉండాల, ఏ ఒక్కరు కూడా తోకగా ఉండకూడదు. తోకలే ఉండకూడదు ఇక్కడ. ఆల్ హెడ్స్. సరేనా? ఆత్మీయతలో, చదువులో ఒకదానికొకటి రిలేషన్ ఉంటుంది. బైబిల్లో రాసినారు 3 యోహాను 1-2 వచనాల్లో, ప్రియుడా, ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. అన్ని విషయాల్లో. ఆల్ థింగ్స్ హీ మస్ట్ బి ప్రాస్పరస్ ఇన్ ఆల్ థింగ్స్. హెల్త్తో సహా. ఇట్ ఇంక్లూడ్స్ హెల్త్. నీకు హెల్తే సరిగా లేకపోతే నువ్వేం సేవ చేయలేవు, చదువుకోలేవు, ఉద్యోగం చేయలేవు, ఏం చేయలేవు. సో హెల్త్ ఈజ్ వెల్త్ అని ఒక సామెత కూడా ఉంది. రాబో దినాల్లో క్రీస్తు కొరకు సాక్షులు మీరే. ఆ బ్యాటను పట్టుకునేది మీరే. ఆ మ్యాంటెల్ ఏమంటాం, దుప్పటి తగిలించుకునేది మీరే. ఆ టార్చ్ పట్టుకునేది మీరే. ఆ లీనేజ్ లింక్ కలిపేది మీరే. లేదనుకోవద్దా, ఏదో నా కొరకు చదువుకుంటా, నా కొరకు ఉద్యోగం, నా కొరకు పెళ్ళి, ఇవన్నీ వరల్డ్ ఫిలాసఫీ. నేను ప్రభు కొరకు ఏం చదవాలా, ఏ ఉద్యోగం చేయాలా, ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఏమి సేవ చేయాలా, ఆల్ ఫర్ ద లార్డ్స్ నేమ్. ప్రభు నామ మహిమ కొరకే ఇవన్నీ నేను చేయాల. ఎప్పుడైతే అనుకుంటావో, ఎప్పుడైతే అలా చేస్తావో, ఎప్పుడైతే దానికి ప్రయారిటీ ఇస్తావో, అప్పుడు రిజల్ట్స్ మనం చూస్తాం. నా కొరకు పలానాది కావాలా, నేను కలెక్టర్ కావాలి, నేను ఐఏఎస్, నేను కాలర్ ఎగరేస్తా అంటే కాలర్ తగ్గుతుంది. నాట్ ఫర్ మీ. ఒక భక్తుడు అన్నాడు, ఐ డు నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మీ, ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. ఇంకోసారి చెప్పనా, ఐ డు నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మీ. నాకు ఏమొద్దు. ఏదో తినటానికి భోజనము, కట్టుకోవటానికి, శరీరం కప్పుకోవటానికి బట్టలు, నివాసం ఉండటానికి ఒక ఇల్లు ఉంటే చాలు. రోటీ కపడా और మకాన్. బట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తుని బట్టి నాకు చదువు కావాలా, క్రీస్తుని బట్టి ఉద్యోగం కావాలా, క్రీస్తుని బట్టి సేవ కావాలా, క్రీస్తుని బట్టి పెళ్లి కావాలా, క్రీస్తుని బట్టి పిల్లలు కావాలా, క్రీస్తుని బట్టి ఐ వాంట్ ఆల్ ఫర్ క్రైస్ట్. క్రీస్తుని బట్టి నాకు గిఫ్ట్ కావాలా. గిఫ్ట్ అంటే పాటలు పాడేది, వాక్యం చెప్పేది, తర్జుమా చేసేది, మ్యూజిక్, అన్నీ. ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మీ. నాకైతే నాకేమొద్దు, నా క్రీస్తుని బట్టి అన్నీ కావాలి. తీర్మానం ఏంటి? పిల్లలారా, యెహోవా భయభక్తులు మీకు నేర్పేదను, నా దగ్గర రండి. నేర్చుకోవాల్సిన సంగతులు 4 చూసిన. మొదటిది ఏంటి? టీచ్ మీ దై వర్డ్. నీ వాక్యం నాకు బోధించు. రెండవది ఏంటి? టీచ్ మీ దై విజిటమ్. నీ జ్ఞానము నాకు బోధించు. మూడవది ఏంటి? టీచ్ మీ దై వాక్. నీ నడక నాకు బోధించు. నాలుగవది ఏంటి? టీచ్ మీ దై వ్యా. ప్రభువు మనకు అలాగ బోధించి మనం నేర్చుకొని ముందుకు సాగిపోయినట్లు సహాయం చేయండి.